ప్రతి మార్పు ఒక ఆలోచనతో మొదలవుతుంది. ప్రతి ఆలోచనకు దశ దిశ చూపే కొందరుంటారు. వారు మార్పును సృష్టిస్తారు. మాటలతో కాదు, విజన్తో. విజన్కి రూపమిస్తే అది నాయకత్వం. ఆ నాయకత్వం నుండి పుట్టిందే ఒక నమ్మకం. వారు నిర్మించే ప్రతి అడుగు ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఆ ఆలోచన విద్య అయితే అది ఒక దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది. కాలం మారుతుంది, కానీ విలువలు ఎప్పటికీ మారవు, మారకూడదు. నిబద్ధతతో ప్రారంభమైన ప్రయాణం అభివృద్ధి చెందుతూనే మిగిలిపోయిన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అడుగులు వేయిస్తుంది. ఆ ఆలోచన వెనుక ఒక దృఢ సంకల్పముంది. అలాంటి ఒక దృఢమైన సంకల్పం గల విజనరీ పారిశ్రామికవేత్త మన విక్రమ్ నారాయణరావు గారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన గొనసపూడి గ్రామంలో మన విక్రమ్ నారాయణరావు జన్మించారు. తనతో పాటు తమ తమ్ముళ్ళు కలిసి ఒకే లక్ష్యం, ఒకే దిశతో ముందుకు సాగారు. మన విక్రమ్ నారాయణరావు చిన్న ఊరు నుంచి పెద్ద కలలతో బయలుదేరిన వ్యక్తి. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టాన్ని నమ్మి ముందుకు సాగిన బాల్యం, ఆ జీవిత పాఠాలే ఆయనకు బలమయ్యాయి. అదే పట్టుదలతో 1200 రూపాయల జీతంతో ఒక రిప్రజెంటేటివ్గా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ఉద్యోగమే ఆయనకు పెద్ద పాఠం నేర్పింది. ఫార్మా రంగంలో 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవంతో, నమ్మకంతో, పట్టుదలతో ఆయన దిశను స్పష్టంగా తీర్చిదిద్దాయి. తన కృషి, పట్టుదల మరియు విలువలతో సాధారణ యువకుడి నుండి విజనరీ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అంతేకాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రజలను భాగస్వాములుగా చేసుకొని సాధించిన అభివృద్ధి పీపుల్స్ ప్రోగ్రెస్ త్రూ పార్టిసిపేషన్ అనే సిద్ధాంతానికి ఆయన సేవ ఒక సజీవ నిదర్శనం. విక్రమ్ నారాయణరావు ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ లయర్డ్ హెల్త్ కేర్ అని ఒక లీడింగ్ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాడు. ఈ 13-14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. 2030కి నా మార్గం ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. అలా ఆవిర్భవించిందే లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని మొదటిది లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. 2012లో 12 మందితో విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు 2500 మందికి పైగా కుటుంబ సభ్యులతో ముంబై నగరమైన అంధేరి ఈస్ట్లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్లో ప్రధాన కార్యాలయం నుండి లాయిడ్ హెల్త్ కేర్ దేశవ్యాప్తంగా విస్తరించి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ఎదిగింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ నుండి లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించడం భారత ఫార్మా రంగానికి గర్వకారణం. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దృఢ సంకల్పంతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు పలు రంగాల్లో ప్రగతి మరియు ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ ఎలీట్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు అదే దిశలో లాయిడ్ గ్రూప్ ఒక కొత్త పంథా సృష్టించబోతోంది. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యలో కొత్త పంథా సృష్టించే ప్రయాణం మొదలైంది. శ్రీ భీముని తిరుపతి రెడ్డి గారు వరంగల్ వాసి, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ. ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ పరిపాలన, నియంత్రణ, ఆడిట్ మరియు కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్లో తన అనుభవం లాయిడ్ గ్రూప్ వృద్ధికి ఆర్థిక బలాన్ని అందిస్తున్న స్ఫూర్తి. శ్రీ విక్రమ్ సురేంద్రబాబు గారు 30 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో మార్పు తీసుకువచ్చిన ఆలోచనకర్త. మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్తో తన ప్రయాణాన్ని ఒక ఫిజిక్స్ టీచర్గా ప్రారంభించి
వేలాది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన సృష్టించిన జోనల్ బ్యాచ్ సిస్టమ్ భారతదేశంలోని అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఐఐటి, జేఈఈ, నీట్, ఎయిమ్స్, జిప్మర్, ఎంసెట్లలో అనేక సింగిల్ డిజిట్ ర్యాంకులను సాధించిన విద్యార్థులను తీర్చిదిద్దింది. కానీ ఆయన దృష్టి కేవలం టాపర్లకే పరిమితం కాదు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికితీయడం ఆయన లక్ష్యం. శ్రీ కందిమళ్ల సాంబశివరావు గారు 30 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో అనుభవం కలిగిన అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. చదువుల పుట్టినిల్లైన గుంటూరు పట్టణంలో అధ్యాపక వృత్తిని ప్రారంభించి అఖిల భారత స్థాయి ఐఐటి ప్రోగ్రాంలో నిర్ణాయక కమిటీ సభ్యునిగా ఎదిగారు. శ్రీ ఆళ్ల గిరిబాబు గారు 28 సంవత్సరాల అకాడమిక్ అనుభవంతో స్పష్టత మరియు విలువల ప్రతీక. ఐఐటి కోచింగ్లో తన కృషి, ఫలితాలు మరియు ఫ్యాకల్టీ లీడర్షిప్తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను గౌరవంగా ఐఐటి గిరిబాబు గారు అని పిలుస్తారు. శ్రీ అంచే రాంబాబు గారు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి. జేఈఈ అడ్వాన్స్లో మొదటి ర్యాంకుతో పాటు అనేక విజయాలు సాధించిన విద్యార్థుల వెనుక ఉన్న మార్గదర్శక శక్తి. రామ్ చింతలపూడి 23 సంవత్సరాల గ్లోబల్ హెచ్ఆర్ అండ్ డిజిటల్ ఆపరేషన్స్ అనుభవంతో 60కు పైగా దేశాల్లో పనిచేసిన అంతర్జాతీయ వ్యూహకర్త. స్కిన్స్కా సంస్థ ఫౌండర్ అండ్ సిఎండి. యుఎస్ఎఫ్డిఏ మరియు యూకే ఎస్సిపిఎన్ ఆమోదం పొందిన గ్లోబల్ కంపెనీ. మాస్టర్స్ ఇన్ హెచ్ఆర్ గీతం, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఐఐఎం ఇందోర్ అర్హతలతో ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ ఆలోచనలను భారత విద్యారంగానికి తీసుకువస్తున్న దూరదృష్టి నాయకుడు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు రేపటి పౌరులు అని మనం అంటుంటాం కాబట్టి వాళ్ళే ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటానికి తొలితరం అవుతున్నారు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వాటితో పాటు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడాను ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇన్కల్కేట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో విలువలతో కూడిన విద్య అందజేస్తూ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా మా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాళ్ళు డెవలప్ అవుతూ ఈ దేశాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతారనే ఏకైక లక్ష్యంతో మా విద్యా సంస్థల్ని స్థాపిస్తున్నాము. వివిధ రంగాలలో అనుభవం, నైపుణ్యం మరియు విజన్ కలిగిన ఈ మార్గదర్శకులు ఇప్పుడు ఒకే దిశగా, ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రుల కల తమ పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, తాము చేరలేని శిఖరాలను తమ పిల్లలు చేరాలి అన్నది. ఇప్పుడు తరం మారింది. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికే తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చారు. వారికి కావాల్సినంత స్థిరత్వం ఉంది, అవగాహన ఉంది. ఇప్పుడు వారి కల, మా పిల్లలు మాకంటే ముందుకు వెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో నిలవాలి. వారు కోరేది ఒక విజయం మాత్రమే కాదు, ప్రతి రంగంలో, ప్రతి దశలో ఎక్సలెన్స్. మరికొంతమంది తల్లిదండ్రులు వారికి అన్ని వసతులు, వనరులు ఇచ్చినా దశ దిశ లేకుండానే మిగిలిపోతున్నారు. అయినా ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే మా లక్ష్యం. పరిస్థితులు మారినా ఆశలు మాత్రం మారలేదు. ప్రతి తల్లిదండ్రుల హృదయంలో ఒకే కోరిక, తమ పిల్లలు విజయవంతం కావాలి, స్వతంత్రంగా నిలవాలి. కానీ ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. మేమిప్పుడు ఆ వ్యవస్థ మార్పుకు రూపమిస్తున్నాం. కన్న కలలను సాకారం చేస్తూ ప్రతి విద్యార్థి తన స్వప్నాన్ని నిజం చేసుకునే మార్గంలో తల్లిదండ్రుల ఆశలు, గురువుల దిశ, విద్యార్థుల కృషి ఒకే గమ్యానికి దారి చూపడం. విద్యా సంస్థలు ఒకేసారి అనేక రంగాలకు మార్గనిర్దేశకులను తయారు చేసే కేంద్రాలుగా మారినప్పుడే ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలను సృష్టించినప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడతాం. విద్యార్థి మేధ ఎంత ధనికమైనదో చెప్పే కొత్త భారతావనికి ఆరంభం. అదే ఆలోచన ఇప్పుడు ఒక రూపం దాల్చింది. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్.